నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. దెందులూరు గ్రామంలో సంతపేట సెంటర్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా విగ్రహానికి పూలమాలలు వేసి మిఠాయిలు పంచి ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో దెందులూరు గ్రామ సర్పంచ్ తోట ఏసమ్మ, ఉప సర్పంచ్ బారణాల అప్పారావు, నాయకులు కోరపాటి కిషోర్, మిడద రితివి, కమ్ముల అశోక్, ఎలిషారావు, ఆటో యూనియన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. जोहार डॉक्टर बी आर अम्बेडकर, जोहार डॉक्टर बी आर अम्बेडकर, जोहार डॉक्टर बी आर अम्बेडकर. మరి ఈరోజు భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 135వ జయంతి సందర్భంగా దెందులూరు గ్రామంలో మరి సర్పంచ్ గారి ఆధ్వర్యంలో ఘనంగా ఈరోజు మరి అంబేద్కర్ గారి జయంతి వేడుకలు నిర్వహించడం జరిగింది. అలాగే మరి అంబేద్కర్ గారు ఆయన తెలివితేటలు కానివ్వండి, మరి ఆయన చదివిన డిగ్రీలు మరి ఇప్పటిదాకా ఇంకెవరు చదవలేదని చెప్పి, ఇంకెవరు కూడా అన్ని డిగ్రీలు పొందలేదని చెప్పి మేము తెలియజేస్తున్నాం. మరి ప్రపంచం మేధావి. మరి ఎందుకంటే మరి ఆయన 75 సంవత్సరాల క్రితమే మరి మన రాజ్యాంగాన్ని మరి రూపొందించిన మరి రూపకర్త ఈరోజు మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. మరి ఆయన ఆశయాలు కానివ్వండి, మరి ఆయన ఏదైతే మరి రాజ్యాంగం మరి ఎలా ఉండాలనేది అవన్నీ కూడా ఈరోజు కూటమి ప్రభుత్వం మరి రాజ్యాంగాన్ని మరి ఆయన్ని కానివ్వండి అన్ని గౌరవించుకుంటూ ఈరోజు ముందుకెళ్తున్న పరిస్థితి. రేపు కూడా మరి ఇలానే మరి కొనసాగాలని చెప్పి మేము తెలియజేసుకుంటున్నాం. ఈరోజు మరి అంబేద్కర్ గారికి మరోసారి ఘన నివాళులు అర్పిస్తున్నాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 134వ జయంతి సందర్భంగా అందరికీ మరి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరి రాజ్యాంగం రాసిన బిఆర్ అంబేద్కర్ గారు మరి ఆయన వల్ల ఎంతోమంది దళితులు కానీ ఎస్సీ కానీ ఎవరైనా సరే ఈ స్థాయిలో ఉన్నారంటే మరి ఆయన రాసిన రాజ్యాంగం బట్టి ప్రతి ఒక్కరు కూడా వంటింటికే సాధ్యం కాకుండా మరి బయటకు వచ్చి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ప్రతి దళితులు కూడా మరి ఎంతో గొప్పగా అన్ని కార్యక్రమాలు చేయగలుగుతున్నారు. మరి ఆయన ఈ రాజ్యాంగం రాశారు కాబట్టి ఆయన్ని మరి 134వ జయంతి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియపరుస్తాం. ఏలూరు జిల్లా చింతలపూడి మండలం రాఘవపురం ఆర్ఎస్ఎస్ లో భాగమైన ఎంఆర్ఎం ఆంధ్రప్రదేశ్ ముస్లిం రాష్ట్రీయ మంచ్ నార్త్ జోన్ కన్వీనర్ సయ్యద్ మీర్జావలి ఆలీ మాట్లాడుతూ వక్ఫ్ బోర్డు సవరణ చట్టం 2025 ముస్లింలకు ఖచ్చితంగా ప్రయోజనం చేకూరుతుందని అన్నారు. అసలు భారతదేశంలో ఒక్క బోర్డు గురించి ముస్లింలకు ఎంతవరకు తెలుసు అని ఈ రోజు బీజేపీ ప్రభుత్వం వక్ఫ్ బోర్డుపై మాట్లాడబట్టి మాది అని అంటున్నారు. అటువంటప్పుడు 4 సంవత్సరాల క్రితం వచ్చిన కరోనా సమయంలో ముస్లింలకు సహాయపడిందా అని ప్రశ్నించారు. అందరికీ నమస్కారం. నేను మీర్ జఫర్ అలీ, ఆంధ్రప్రదేశ్ ముస్లిం రాష్ట్రీయ మంచ్ నార్త్ జోన్ కన్వీనర్గా నన్ను నూతనంగా నియమించడం జరిగింది. నేను ముఖ్యంగా ఈరోజు మీడియా ముందుకు రావడానికి కారణం ఏంటంటే వక్ఫ్ బోర్డు సవరణ బిల్లు గురించి మాట్లాడుతున్నాను. వక్ఫ్ బోర్డు సవరణ బిల్లు 2025 దీని ద్వారా ముస్లింలకు ఎటువంటి నష్టం అనేది వాటిల్లదు. ఒకటి, అసలు ఈరోజు ముస్లిమ్స్ అందరూ వచ్చి వక్ఫ్ బోర్డు మాది, మాకు వక్ఫ్ బోర్డు ప్రభుత్వం తీసుకోవడం వల్ల హ్యాండ్ చేసుకోవడం వల్ల ముస్లింలకు నష్టం జరుగుతుంది అని చెప్పి అనేక విధాలుగా దీన్ని ప్రోపగండా తీసుకుని వచ్చి బీజేపీ ప్రభుత్వంపై నెగిటివ్గా తీసుకొని రావడం జరుగుతుంది. కానీ నేను ఒక విషయాన్ని మీకు అందరికీ చెప్తున్నాను. అసలు వక్ఫ్ బోర్డు అనేది ముస్లింలలో ఎంత శాతం మందికి తెలుసు? ఫస్ట్, ఇప్పటివరకు వక్ఫ్ బోర్డు అనేది నాకు తెలిసి 70% మంది ప్రజలకు పట్టణాల్లో కానీ గ్రామాల్లో కానీ ఇప్పటివరకు ఎవరికి తెలియదు. ఒకటి, బీజేపీ ప్రభుత్వం ఏది తీసుకొచ్చినా ముస్లింలకు వ్యతిరేకంగా చేస్తుందని చెప్పి వ్యతిరేక నినాదాలతో దీన్ని ప్రతిదాన్ని కూడా నెగిటివ్ చేయడానికి కొంతమంది దుష్టశక్తులు, ముస్లింల్లో ఉన్నటువంటి కొంతమంది దుష్టశక్తులు ఈ విధంగా తెలియజేస్తూ ఉన్నారు. అసలు నిజంగా వక్ఫ్ బోర్డు ఉంది అని అంటే 4 సంవత్సరాల క్రితం వచ్చినటువంటి కరోనాలో ఎంతమంది పేద ముస్లింలకు కానీ మధ్యతరగతి వాళ్ళకి కానీ వక్ఫ్ బోర్డు ఏ విధంగా సహాయపడింది అనేది ఒక్కసారి ఒక ఉదాహరణకి ఒక కుటుంబాన్ని చూపించమనండి ఎవరినైనా వక్ఫ్ బోర్డు తరపు నుంచి. ఇప్పటి వరకు వక్ఫ్ బోర్డు తరఫున ఏ ఒక్క పేదలకు కానీ మధ్యతరగతి వారికి కానీ ఆడవారికి కానీ ఎటువంటి సహాయం కూడా ఇప్పటి వరకు కూడా నేటి వరకు కూడా ఎవరికి కూడా చేరలేదు. అదేవిధంగా ఈరోజు తీసుకొచ్చినటువంటి బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి
వక్ఫ్ బోర్డు చట్టం 2005 సవరణ ద్వారా ఈరోజు ముస్లిం పేద మరియు మధ్యతరగతి అందరికీ కూడా ఈరోజు వక్ఫ్ బోర్డు చాలా బాగా సహాయపడుతుంది. ఎందుకనంటే వక్ఫ్ బోర్డు బిల్లు ద్వారా ఈరోజు ఉదాహరణకు తీసుకుందాం, టీటీడీ దేవస్థానాలు ఉన్నాయి. వాటి ద్వారా వచ్చినటువంటి ఆదాయాన్ని పేదలకు సహాయం చేయడానికి ఉపయోగిస్తున్నారు. ఉదాహరణకు విద్య, వైద్యం మొదలైనటువంటి వివాహాలు వాటన్నిటికీ కూడా ఉపయోగించడం జరుగుతుంది. అదేవిధంగా బీజేపీ ప్రభుత్వం వక్ఫ్ బోర్డు భూముల్ని వారు ఆధ్వర్యంలో తీసుకొని వాటి మీద వచ్చినటువంటి ఆదాయాన్ని ముస్లిం పేద ప్రజలకు ఉపయోగించడానికి ఈ చట్టాన్ని తీసుకుని రావడం జరిగింది. ఏలూరు జిల్లా చింతలపూడి మండలం చింతలపూడి నగర పంచాయతీలో శాసనసభ్యులు రోషన్ కుమార్ అంబేద్కర్ 130వ జయంతి సందర్భంగా చింతలపూడి నియోజకవర్గంలో బోయగూడెం, పాత చింతలపూడి మరియు పాత బస్టాండ్ సెంటర్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ప్రపంచమంతా కూడా 133వ జయంతిని జరుపుకుంటున్నారు. మానవులకు సాధికారత కలిగిస్తే దేశాభివృద్ధికి ఉపయోగపడుతుందని చెప్పి నమ్మిన గొప్ప సిద్ధాంతి భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఒక గొప్ప సంఘ సంస్కర్త, ఒక గొప్ప ప్రాంతంలో మన భారతదేశంలో మొట్టమొదటి న్యాయశాఖ మంత్రిగా చేసిన వ్యక్తి, బహుముఖ ప్రజ్ఞాశాలి, మరి బడుగు బలిగిన వర్గాలకి ఎంతో కష్టపడి వారిని ఈ రోజున ఉద్యోగాలు కానివ్వండి, లేకపోతే రాజకీయాలు కానివ్వండి, వారి కృషి ఎంత ఉందనేది మరొకసారి మనం గుర్తు చేసుకోవాలి. అంబేద్కర్ గారు కానీ జగ్జన్ రావు గారు కానీ ఇద్దరు కూడా 2 కళ్ళు లాంటి వాళ్ళు. వీళ్ళిద్దరినీ కూడా మనము విడదీసి చూడకూడదు. ఏదో ఒకరికో ఏదో ఒక కమ్యూనిటీకి సంబంధించిన కాదు వీళ్ళు. ఆ రోజున వీళ్ళిద్దరి కష్టం మనందరూ కూడా చరిత్ర గురించి తెలుసుకుంటూనే ఉంటాం. అంబేద్కర్ గురించి మాట్లాడాలంటే మరి గంటలు రోజులు సరిపోవు. మరి వారి పోరాట స్ఫూర్తి కానివ్వండి, దళితులకి వారు ఏ విధంగా సమాన హక్కులు తీసుకొని కష్టపడ్డారో, కృషి చేశారో అవి మనము ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. ముఖ్యంగా ఈ యొక్క జయంతి రోజున మేము ఎందుకు కూడా చెప్పేది ఏంటంటే, అంబేద్కర్ గారు మరి రాజ్యాంగ రూప శిల్పేతం. అలాంటిది వారు చేసిన ఎన్నో మంచి పనులు ముందు తరాలకి ఇచ్చినటువంటి అవన్నీ కూడా మనము మర్చిపోకుండా వారి ఆశయాలు తగ్గట్టుగా నేర్చుకోవాలి. ఎందుకంటే ఈరోజు ఒక దళితుని నేను మరి చట్టసభలోకి వచ్చానంటే మరి అంబేద్కర్ గారు. ప్రపంచమంతా క్రైస్తవులు భక్తి శ్రద్ధలతో జరుపుకునే అత్యంత ప్రముఖమైన రోజులలో మట్టల ఆదివారం ఒకటి. దీనిని పామ్ సండే అని కూడా అంటారు. శ్రమకాలంలో ఈ పామ్ సండే వస్తుంది. సరిగ్గా ఈస్టర్ వారం ముందు దీనిని జరుపుకుంటారు. ఈ సంవత్సరం ఈ మట్టల ఆదివారం ఏప్రిల్ 13వ తేదీన వచ్చింది. జంగారెడ్డిగూడెం మండలం లక్కవరం బైబిల్ మిషన్ మహిమాలయం ఆలయంలో భక్తి శ్రద్ధలతో ప్రత్యేకమైన ప్రార్థనలు చేసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీరాజ్లో పనిచేస్తున్న డిప్లొమా ఇంజనీర్లకు తగిన న్యాయం చేయాలని, అంతేకాకుండా విజిలెన్స్ ఏసీబీ అధికారుల నుండి వస్తున్న వేధింపులను ఆపరని కోరుతూ ఈ రోజు ఏలూరు నగరంలోని ఎండీఓ కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ డిప్లొమా ఇంజనీర్ల సంఘం ఆధ్వర్యంలో ఎగ్జిక్యూటివ్ కమిటీ రాష్ట్ర సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వం నుండి ఎదుర్కొంటున్న పలు సమస్యలను వివరిస్తూ మినహాయింపు ఇవ్వాలని కోరుతూ తీర్మానాలు చేశారు. పంచాయతీరాజ్ డిప్లొమా ఇంజనీర్ల ఐక్యత వర్ధిల్లాలి 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 వర్ధిల్లాలి
పంచాయత్ రాజ్ డిప్లొమా ఇంజనీర్ల ఐక్యత. ప్రెసిడెంట్ ఈస్ట్ గోదావరి గారికి మోహన్ గారికి స్టేజ్ అందరికీ కూడా అలాగే క్వాలిటీ కంట్రోల్ ప్రాబ్లమ్స్. కాబట్టి దయచేసి పెద్దలందరూ కూడా మన యూనియన్ తరఫున ఈ విషయాన్ని కొంచెం స్ట్రీమ్ లైన్ చేయబోతుందిగా. ఏపీ పంచాయతీరాజ్ డిప్లొమా ఇంజనీర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుల్ని, ముఖ్యంగా పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ లో ఈరోజు ఇంజనీర్స్ ఎదుర్కొంటున్న సమస్యలు 2018-19 సంవత్సరానికి సంబంధించి MGNRES గ్రాంట్ కి సంబంధించి గతంలో 2018-19లో దాదాపు 25,000 కిలోమీటర్లను ఎగ్జిక్యూట్ చేయడం జరిగింది. ఆ పందాలో రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్నో అవార్డులు వచ్చాయి. మేము పనిచేసినందుకు రికార్డు స్థాయిలో 25,000 కిలోమీటర్లు వేయడం జరిగింది. అలాగే అవార్డులు ప్రభుత్వానికి వచ్చాయి. తర్వాత ఉద్యోగస్తులకు మాత్రం, అది వేసిన ఉద్యోగస్తులకు మాత్రం ఎన్నో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ప్రభుత్వం మారిన తర్వాత పేమెంట్స్ ఆపాలనే ఉద్దేశంతో వాటిపైన కావాలనే విజిలెన్స్ కేసులు బనాయించడం జరిగింది. తర్వాత ACB కేసులను బనాయించడం జరిగింది. ప్రభుత్వాన్ని మేము ఆ రోజుల్లో స్ట్రైక్ చేసినప్పుడు ప్రభుత్వం మాకు మాట ఇచ్చింది, మీకేం లేదు, ఓన్లీ పేమెంట్స్ ఆపడం కోసమే మేము ఇలా చేస్తున్నాము, మీ పైన ఎటువంటి కేసులు ఉండవని చెప్పడం జరిగింది. అయితే ప్రభుత్వం KCH మహంతి అని, నేను పంచాయతీరాజ్ డిప్లొమా ఇంజనీర్ సంఘానికి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని. మా అధ్యక్షులు వారు చెప్పినట్టుగా ప్రప్రథమంగా పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ శాఖలో 1959 నుంచి 1986-89 వరకు పంచాయతీరాజ్ డిప్లొమా ఇంజనీర్ అనేవాడే ఈ శాఖని పెంచి పోషించి పెద్ద చేశాడు. మరి ఈ రోజున ఈ పంచాయతీరాజ్ ఇంజనీర్ శాఖలో పంచాయతీరాజ్ డిప్లొమా ఇంజనీర్ల పట్ల ప్రస్తుతం ఉన్నటువంటి పంచాయతీరాజ్ ENC గారు అయితేనేమి, మరి కొంతమంది పెద్దలు అయితేనేమి సౌతి తల్లి ప్రేమతో చాలా అన్యాయంగా అనేక సమస్యల పట్ల దాటవేసే ధోరణితో వెళ్తుంది. ఈ ధోరణి మంచిది కాదని చెప్పేసి రాష్ట్ర సంఘ పక్షాన ఈ రోజు ఉన్నటువంటి అధికారులందరూ కూడా మొట్టమొదటి అంశంగా వాళ్ళకి ముఖ్య హస్తాలతో మేము రిక్వెస్ట్ చేసుకుంటున్నాం. వాళ్ళ పద్ధతి మార్చుకొని వాళ్ళు సక్రమైనటువంటి మాకు రావాల్సినటువంటి, మాకు కావాల్సినటువంటి న్యాయబద్ధంగా న్యాయస్థానాలు ఏవైతే మాకు కల్పించాయో హక్కులు, ఆ హక్కులన్నీ కానీ మాకు కానీ కల్పిస్తే సమస్య లేదు. లేనప్పుడు మాత్రం ఖచ్చితంగా పంచాయతీరాజ్ శాఖలో డిప్లొమా ఇంజనీర్ వాడు ఏ రకమైనటువంటి పోరాటాలకి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాడు, వెనకడుగు వెయ్యబోడని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. అలాగే మరి పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ శాఖ తరఫున మరి గతంలో చేపట్టినటువంటి సుమారు 25,000 కిలోమీటర్ల సిమెంట్ రహదారులని నిజంగా అది రాష్ట్రంలోనే కాదు, యావత్ భారతదేశంలోనే ప్రపంచంలోనే ఒక రికార్డ్ బ్రేక్. అట్లాంటి రికార్డు బ్రేక్ ని సృష్టించి చక్కనైనటువంటి ఏలూరు నగరంలోని జిల్లా పరిషత్ కార్యాలయం ఎదురుగా ఈ రోజు ఏలూరు నగర శాసనసభ్యులు రాజమండ్రి వారిచే ఏర్పాటు చేసిన రోజ్ మిల్క్ షాపును ప్రారంభించారు. రోజ్ మిల్క్ అధినేత పసుపులెట్టి గణేష్ షాపులో ప్రత్యేక పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా గణేష్ జవ్వాది నాగసాయి వరప్రసాదులు మాట్లాడుతూ వేసవిలో ప్రజలకు అందుబాటులో దాహాన్ని తీర్చేందుకు ఎంతో ఉపయోగపడుతుందని, ప్రజలు ఒకసారి షాపును దర్శించి సేవలు అందుకోవాలని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేతో పాటు SRMR పెదబాబు, RNR నాగేశ్వరరావు, పలువురు నాయకులు పాల్గొన్నారు. లోన్లు ఇచ్చేది కూడా అందుకే పెట్టుకోమంటాం. సబ్సిడీ తీసుకుంటే 2 నెలలు వస్తాయి.
ఓం ద్రవంతే రాజావరణో ద్రవంతేనో బ్రహ్మపతే ద్రవంతే క్లించరాగ్నేంద్ర రాష్ట్రంధాలయ సముద్రమో ఓం ఓం గోషదయ గోషదయస్రో సంపదంతే ఈ రోజు కొత్త బస్ స్టాండ్ దగ్గర రాజమండ్రి వారి రోజు మిల్క్ ప్రారంభం కానున్నది. ఇప్పుడు చంటి గారు ఎస్ఎల్ గారు పెద్దబాబు గారు అందరూ వచ్చి ఓపెనింగ్ చేసి వెళ్ళారు. పూజా కార్యక్రమం కూడా ఇక్కడ పూర్తయినది. ప్రతి ఒక్కరు కూడా ఈ ఎండాకాలంలో చక్కగా ప్రతి ఒక్కరు ఇక్కడ షాపుల్లో వచ్చే ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు మిల్క్ వచ్చి ఒకసారి చేసి వెళ్ళవలసిందిగా అందరినీ కోరుకుంటున్నారు. గణేష్ గారు అలాగే ఆయన శశిధర్ గారు ఇద్దరు కూడా ఇక్కడ పెట్టారు. తర్వాత అక్కడ కలవరం గుడి దగ్గర ఆరాధపెట్ల కూడా వీళ్ళది ఏలూరు నగరంలోని రామకోటి ప్రాంగణంలో ఈ రోజు ఆశ్రమ్ హాస్పిటల్ సౌజన్యంతో లయన్స్ క్లబ్ అధ్యక్షులు మానేపల్లి రామారావు ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం జరిగింది. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ ఆశ్రమ్ వైద్య కళాశాల బృందం ఈ రోజు రోగులకు ఉచితంగా వైద్య సేవలు అందించడానికి ముందుకు వచ్చాయని అభినందించారు. పరీక్షల అనంతరం ఉచితంగా మందులు పంపిణీ చేశారని, అవసరమైన వారికి ఆశ్రమం జనరల్ ఆసుపత్రిలో సేవలు అందించేందుకు కృతనిశ్చయంతో ఉన్నారని తెలిపారు. ఏలూరు గ్రామ మన ఆశ్రమం బస్సులోనే అన్ని ఎక్విప్మెంట్ తీసుకుంటారు. అన్ని రకాల టెస్టులు చేసి ఇక్కడే మందులు ఇవ్వడం కార్యక్రమం అందరూ చాలా కూడా చాలా అవసరమైనది. ముఖ్య అతిథిగా సుబ్బారావు గారు వారిని కూడా ఈ రామకోటిలో జరగబోయే ఉచిత మెగా వైద్య శిబిరం ఆశ్రమ హాస్పిటల్ వాళ్ళు నిర్వహించడం జరుగుతుంది. దీనికి ముఖ్య కారణం మన రామారావు గారు గత ఎన్నో సంవత్సరాల నుంచి చాలా సేవా కార్యక్రమం చేస్తారు. ఈరోజు మళ్ళీ ఒకసారి ఈ సేవా కార్యక్రమం చేస్తారు. దీంట్లో అందరూ అన్ని విభాగాల నుంచి డాక్టర్స్ వస్తున్నారు ఆశ్రమం నుంచి. దీన్ని వీళ్ళందరినీ కూడా మీకు ఉన్న సమస్యలు చూపించుకుని వాళ్ళతోటి మంచిగా ట్రీట్మెంట్ చేసుకోవాల్సిన. అదే కాకుండా కొత్తగా ఆశ్రమ హాస్పిటల్లో క్యాన్సర్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. దానికి కూడా ఏదైనా లక్షణాలు ఉంటే వాళ్ళు ఖచ్చితంగా వెళ్ళి వెంటనే తొందరగా చూపించుకుంటే మంచిదని అభిప్రాయం కూడా. ఈ నిర్లక్ష్యం చేస్తేనే ముదిరిపోయాక చాలా కాంప్లెక్స్ కూడా చాలా ఖరీదైపోతుంది, చాలా కష్టం అవుతుంది. ముందరి దశలోనే తెలుసుకుంటే బాగుంటుందని నా ఉద్దేశం. అందుకనే అందరూ కూడా పరీక్షలు చేసుకోవాలి. దీంట్లో సిగ్గుపడేది ఏమీ లేదు. ఎవరికి ఏముందో అనేది ఎవరు కూడా చెప్పలేడు. ఉండకపోతే చాలా మంచిది దేవుడి దయ వల్ల. అందుకనే ఏదైనా ఏమాత్రం చిన్న తేడా వచ్చినా వెంటనే చూపించుకుంటే. ఏలూరు నగరంలోని గాంధీ మున్సిపల్ హై స్కూల్లో ఈ రోజు విజయవాడ నగరానికి చెందిన డాక్టర్ గోపాలం శివనారాయణ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం జరిగింది. డాక్టర్ గోపాలం శివనారాయణ పేద ప్రజలకు చేస్తున్న సేవలకు అనుగుణంగా ఏలూరు నగరం మిమ్మల్ని వివిధ స్వచ్ఛంద సంస్థల సహాయ సహకారాలు అందిస్తున్నారని, ఇక్కడికి వచ్చిన రోగులకు స్వచ్ఛందంగా సేవలు అందిస్తూ రోగులకు అల్పాహారంతో పాటు మధ్యాహ్నం ఉచిత భోజనం ఏర్పాట్లు చేస్తున్నామని పలువురు సిటీ న్యూస్ తో మాట్లాడారు.
అనుమానంగా అంటున్నావు, మన కదా డౌట్గా ఉంది నాకు. ఈరోజు గోపాలం శివనారాయణ గారి మెడికల్ క్యాంపు జరుగుతూ ఉంది. ఈ మెడికల్ క్యాంపు గత 18 సంవత్సరాలుగా జరుగుతూ ఉంది. ఇందులో బీపీ, షుగర్, ఫిట్స్, పక్షవాతం వచ్చిన వ్యక్తులకి, రోగులకి ఉచిత మెడికల్ క్యాంప్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇందులో అనేక మంది స్వస్థత పొందడం అనేది జరుగుతుంది. ఆయన చేసినటువంటి సర్వీస్కి ఏలూరు జిల్లా జన విజ్ఞాన వేదిక కార్యకర్తలందరూ కూడా ప్రతి క్యాంప్లో కూడా పాల్గొనడం జరుగుతుంది. నేను ఏలూరు జిల్లా జన విజ్ఞాన వేదిక అధ్యక్షుడిని. అలాగే మా సోదరులు సాయిరాజు గారు, ఇంకా సుధారాణి గారు, ఇంకా చాలామంది లోపల పనిచేస్తూ ఉన్నారు. నిస్వార్థంగా డాక్టర్ గారు 20 సంవత్సరాల నుండి సర్వీస్ చేసినందుకు ఎంతో మనం గర్వపడుతున్నాం. అలాగే ఇక్కడ గోపాలం శివనారాయణ గారు విజయవాడ వారు వచ్చి ఇక్కడ తమ సేవలు అందిస్తున్నారు. ఈ 18 సంవత్సరాలుగా నిర్విరామంగా ఇక్కడ క్యాంపు జరుగుతూ ఉంది. ఇక్కడ కొంచెం సంతోషించదగ్గ విషయం ఏంటంటే, చాలామంది ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకున్న వాళ్ళని ఇక మీరు రావసరం లేదు, మీకు కంప్లీట్గా నయమైపోయింది కాబట్టి మీరు ఇంకా క్యాంపుకు రావాల్సిన లేదని చెప్పి వెనక్కి కొంతమందిని పంపించేయడం జరిగింది. ఈరోజు ఇప్పటి వరకు, ఇప్పుడు సమయం 9 అయింది, ఇప్పటికి 425 మంది పేషెంట్లు ఇప్పటి వరకు ఎన్రోల్ అయ్యారు. ఇంకా 200 మంది రావాల్సి ఉన్నారు. 12 వరకు జరుగుతోంది. దీనిలో దాదాపుగా ఇవాళ 18 మంది వాలంటీర్స్ స్వచ్ఛందంగా ఇక్కడ సేవలు అందిస్తున్నారు. ఇక్కడ మనకి గాంధీ మహావిద్యాలయం సంబంధించి ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చిన రోగులందరికీ కూడాను పులిహార ఇవ్వడం జరిగింది. గత ఒక 4 ఏళ్లుగా నేను ఈ క్యాంపులో హాజరవుతున్నానండి. అయితే గోపాలం శివనారాయణ గారి విషయానికి వస్తే మనందరికీ తెలిసిందే, వైద్యో నారాయణో హరిహి అంటారు. అంటే వైద్యుడు దేవుడితో సమానం అంటారు. అందుకు ప్రత్యక్ష ఉదాహరణ మన ఈ న్యూరాలజిస్ట్ గోపాలం శివనారాయణ గారని చెప్పవచ్చండి. చాలా చక్కగా అందరూ వివిధ ప్రాంతాల నుండి ఇంత కాలంగా జరుగుతుంటే అందరూ వస్తున్నారంటే వాళ్ళందరికీ మంచి వైద్యం అందుతుందనే మనం భావించాలి. ఇంకా చాలా మందిని కూడా మనం మోటివేట్ చేసి, ఇంకా ఈ క్యాంపు గురించి తెలియని వారు చాలా మంది ఉన్నారండి. మనం వివిధ గ్రూప్స్ ద్వారా కానీ వ్యక్తిగతంగా కానీ అందరినీ మోటివేట్ చేసి ఇక్కడ ఈ జరుగుతున్న ఉచిత వైద్య శిబిరాన్ని వినియోగించుకోవాలని మనం ముఖ్యంగా పేద ప్రజలకు మనం తెలియజేయాలండి. కేవలం ఏలూరులోనే కాకుండా ఈ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల వారికి కూడా ఈ విషయం తెలిసేలా చేయాలండి. ఇందులో నా వంతుగా నేను నాకున్న గ్రూప్స్, తెలిసిన గ్రూప్స్ అన్నిటికీ ఫార్వర్డ్ చేయడం జరుగుతుందండి. చాలా దాదాపుగా ఒక 10 గ్రూప్స్, అలా కాకుండా పర్సనల్ గా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.